Bueno, la radio surge por iniciativa de la comunidad, una propuesta que sale de los jóvenes también por tratar de retomar experiencias anteriores. En este caso, lo que está viviendo Oaxaca, nosotros en los noticiarios que tenemos pues, difundimos la información que se va generando en la capital, porque nuestra comunidad está a 3 horas y media o 4 horas, está un poco retirado de la capital, pero sin embargo con la ayuda de la tecnología misma, como es el internet o con unos contactos que también tenemos en la ciudad, pues nos vamos vinculando y vamos difundiendo alguna información en este sentido. Que nosotras les pedimos a ellos, ¿y qué tal que a las 7 fue nuestro primer programa? Buenas tardes, pueblo de Oaxaca. Soy alumna de la Escuela Niños Héroes de Chapultepec y tengo 9 años. Quiero agradecer a mis maestros y parte de mi familia que pertenece al magisterio por el esfuerzo y el compromiso que hicieron por mi estado y la niñez oaxaqueña. Gracias. El eslogan, el Canal 9, el canal de los oaxaqueños, es una mentira. ¿Y por qué es una mentira? Porque a través de este canal jamás se ha escuchado la voz y la verdad del pueblo. कैमरा घेऊन शूटिंग पण करते. బ్యాటరీ సెల్ ఇది మధ్యలో షార్ట్ వీధి లెవెల్ షార్ట్ మధ్యలో షార్ట్ ఇంకలో కావాలన్నా నేను ఇంతకుముందు ఊళ్ళో ఇట్లా వ్యవసాయం పని కలవనికి అట్లా కూలి పనికి పోతుంటే అన్నమాట. కూలి పనికి పోకుండా అట్లనే ఇప్పుడు కెమెరా నేర్చుకోవడం జరిగింది. ఇది అంటే ఏమిటిది, కెమెరా అంటే ఏమిటిది అని తెలియని వాళ్ళము ఇప్పుడు ఈ కెమెరా పట్టి తీస్తున్నాము. ఈ కెమెరాతోని ఇప్పుడు మేము కొంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నాను అన్నమాట. నేను ఇప్పుడు పేరు దేశం అన్న దేశంలో 18 మంది అడవిళ్ళలో ఆలువిన మాయా సొంటలు ఊరోళ్ళు ఆడేళ్ళు ఆ సొంటలకు మేము ఈ కెమెరా గురించి నేర్పినా. నేర్వక ముందు ఏమవుతుండే నాకు పని చేస్తే నా పనిలో నేను ఉంటుంటే ఎవరిది నాకేమి ఎంత తక్లీఫ్ ఉన్నా నేను పట్టించుకోకుంటే ఇప్పుడు 4 జాగాలకు తిరిగి ఎవరెవరి బాధలు అనేది మనం చూస్తున్నాము. అయితే మన సంఘంలో ఉన్న వాళ్ళకే కానీ మన ఊళ్ళో ఉన్న వాళ్ళకే కానీ ఎటువంటి వాళ్ళకి కూడా ఏం బాధలు ఉన్నది మందిది కూడా మనం తెలుసుకుంటున్నాము. మళ్ళీ అక్కడ వేరే దిక్కు కూడా చూసి వచ్చి తెలుసుకుంటున్నాము. ఇక్కడ మా ఊళ్ళో కూడా చూసి తెలుసుకొని మంది బాధలు అనేది కూడా అర్థం చేసుకుంటున్నాము. వాళ్ళకు కూడా మనం చేసే సాయం మనం చేయాలి, వాళ్ళ తక్లీఫ్ మనం తెలుసుకోవాలి అని చాలా మార్పు వచ్చిందన్నమాట. లేకుంటే ముందు నా బతుకు నేను బతికేదాన్ని, ఇప్పుడు అందరి గురించి కూడా మేము ఆలోచించుకుంటాం అన్నమాట. ఇప్పుడు మీ చదివిన వాళ్ళకే అసొంటి ఛానల్ ఉండాలి, అసొంటి మందికి చూపెట్టాలి అనేది మీ దాంట్లో ఉండాలి. బ్రెస్ గురించి చూపెడతారు, ఒక మందులు కొట్టే దాని మీద చూపెడతారు. చదివిన వాళ్ళకే అసొంటి ఛానల్ ఉండాలి, అసొంటి మందికి చూపెట్టాలి అనేది మీ దాంట్లో ఉండాలి. బ్రెస్ గురించి చూపెడతారు, ఒక మందులు కొట్టే దాని మీద చూపెడతారు, ఒక డిఏపి ఎరువు మీద చూపెడతారు. అట్లా మీరేమేమి తయారు చేస్తారో వాటి మీద అన్నిటి మీద మీది చూపెట్టడానికి ఎంత టైం ఉండాలో 20 నిమిషాలు అయితే విన చూపెట్టగలుగుతారు. మాయాసంటి కష్టపడి తిప్పలపడి పని చేస్తే మీరు దాని మీదనే పని చేసేటోళ్ళు కదా. మాది ఒకటి ఉండాలంటే మీకు ఇసొంటిది ఉండరాదు అని, మీకు ఇసొంటిది రానికి అవకాశం లేదని చెప్తారు. అని అది కష్టపడేవారు మాయాసొంటలే కష్టపడతారు. ఇసొంటి పొలాలలో పని చేస్తేనే మాకు వచ్చే గింజలు మీద ఇక్కిస్తేనే మీరు దాని మీద ఇంకొకటి తయారు చేసి దీనికి ఇంకా
తిన్నీకే కానీ ఇంకొకటి తయారు చేసి దాన్ని పెద్దగా చూపెట్టుకుంటారు అని అది చేసేది దేవులు మేము చేస్తాం. అది మాకు వినా ఉండేట అసొంటిది మాకు వినా ఇసొంటి మా కష్టాల గురించి ఇంకా మందికి ఎక్కువ చూపెట్టాలి, ఎక్కువ తెలుసుకోవాలి మా కష్టం గురించి అనేది వినా మాకొకటి వినా అసొంటిది ఆలోచించేటోళ్ళు ఉండాలి. ఆలోచించి మాకిన ఒకటే అది ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. గట్టుకుంటకైతే ఒక రకం పంట కాదు. ఒక ఏడు తీసుకొని ఆయన తీసుకొని పోయిండు, మళ్ళీ జాడలేదు మామిడి. Rising tide lifts all boats, but a lot of people don't have boats, and this trickle down effect doesn't quite work, but we get that from a lot of politicians that this trick, we have to make our millions first and then you'll get your slice of the pie or whatever, but that doesn't seem to happen. Whereas we kind of work from the ground up and we say, well, rising tide doesn't lift all boats, and that's where we feel that being involved in community TV is just one way of exploring ways of bringing about access to health, education and housing in a kind of more equal way. Yeah, I mean, we are just working on a project there at the moment with a group of traveller women from the Cork Traveller Women's Network, and this would be an ethnic minority grouping here in Ireland. There would be somewhere around 25,000 travellers in Ireland, and for a lot of people there's still a huge amount of discrimination when it comes to housing and health, education. Very, very few travellers would go on to third level education. Many travellers have literacy issues. Up until recently they were actually segregated in schools, which a lot of people don't know. They actually had to be kept apart from the other children. And now that's changed, but still traveller children face a lot of isolation because they're very much stigmatised. And a lot of the other children just don't want to mix with them. And this is because of the way they have been portrayed in the mainstream media over the years. Travellers have a reputation for being violent and for causing fights, and if there's ever any media about it or coverage, it's usually following some kind of a fight or something. Whereas if you go downtown into Cork, rising tide lifts all boats, but a lot of people don't have boats, and this trickle down effect doesn't quite work, but we get that from a lot of politicians that this trick, we culture and trying to make people understand more about who they are, and they're facing a lot of change. They are a nomadic group, and their ways of travelling around the country and going from town to town is being threatened. They're being forced out of caravans and trailers into houses.